హలో ఫ్రెండ్స్, ఒకసారి ఈ భవనాలను చూడండి. ఆకాశాన్ని తాకేలా ఉన్న ఈ కట్టడాలు ఏ విదేశాల్లోనూ ఉన్నవి అనుకుంటున్నారా? కాదండి బాబు, ఇవి మన అమరావతిలో కడుతున్నటువంటి ఉద్యోగస్తుల క్వార్టర్స్. అవేనండి ఏపీ ఎన్జిఓ హౌసెస్. ఈ హౌసెస్ చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. అయితే ఈ హౌసెస్ యొక్క గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఏ విధంగా నిర్మిస్తున్నారు, ఎన్ని అంతస్తులు నిర్మిస్తున్నారు, ఎంతమంది ఉద్యోగస్తులకు ఈ క్వార్టర్స్ సరిపోతాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్, అమరావతి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఈ అమరావతి అప్డేట్స్ గురించి నిజాలు మరింత మంది ప్రజలకు తెలియాలి కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, సాధారణంగా ఒక అపార్ట్మెంట్ కట్టడానికి ఎన్నో ఏళ్ళు సమయం పడుతుంది. కానీ ఇక్కడ ఏకంగా 3800 నుంచి 4000కు పైగా క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. అవి కూడా అతి తక్కువ టైంలో నిర్మిస్తున్నారు. అవి ఫైనల్ స్టేజ్కి కూడా వచ్చేసాయి. అయితే అసలు ఈ టవర్స్ ఎన్ని కడుతున్నారో తెలుసా? దాదాపుగా 60కు పైగా ఎత్తైన టవర్స్ను కడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరీని బట్టి G+8 నుండి G+12 వరకు కూడా అంతస్తుల ఎత్తును డిజైన్ చేశారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇందులో వాడే టెక్నాలజీ మామూలుది కాదు ఫ్రెండ్స్. పూర్తిగా ఇటుకలు లేకుండా ఎంతో దృఢంగా మైవాన్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ శైలి స్పీడు చూస్తుంటే అమరావతి రూపురేఖలు ఎంత వేగంగా మారబోతున్నాయో మనకి ఇట్టే అర్థమైపోతుంది. మరి ఎంత అద్భుతమైన ప్రాజెక్టు ఎక్కడ కడుతున్నారని అనుకుంటున్నారా? అదేనండి, రాయపూడి, నేలపాడు గ్రామాల పరిధిలో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే, రాజధానికి గుండెకాయ లాంటి సీడ్ యాక్సెస్ రోడ్డు ఇక్కడికి చాలా దగ్గర. ఈ క్వార్టర్స్లో ఉండబోయే ఉద్యోగులు పనుల కోసం వెగలిపూడిలోని అసెంబ్లీకి లేదా సచివాలయానికి వెళ్ళాలంటే కేవలం 5 నుంచి 8 కిలోమీటర్లు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఒక 10 నిమిషాల్లో ఈజీగా వాళ్ళ గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇదంతా చూస్తుంటే ఒక విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఉద్యోగులందరూ ఒకే చోట, అది కూడా సెక్రటేరియట్, హైకోర్టులకు, అసెంబ్లీలకు ఎంత దగ్గరలో ఉండటం వల్ల పరిపాలనలో అద్భుతమైన స్పీడ్ వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక విశాలమైన రోడ్లు, పార్కింగ్, మంచి వాతావరణం, ఇలా అన్ని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తోనే ఇవి రెడీ అవుతున్నాయి. అంటే ఒక అద్భుతమైన ఎకోసిస్టమ్ ఇక్కడ ప్రాణం పోసుకుంటుందని, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎంతో కలకలలాడుతుందో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇదండి అమరావతి ఉద్యోగస్తుల క్వార్టర్స్ గురించి గ్రౌండ్ రియాలిటీ. అయితే ఈ ఎన్జిఓ క్వార్టర్స్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియపరచండి. అదేవిధంగా అమరావతి అప్డేట్స్ మరింత మందికి తెలియాలి కాబట్టి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి.